వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలో పర్యటనకు బయలుదేరారు. మహానంది మండలం సీతారామపురంలో ఇటీవల టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ముందుగా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీతారామపురానికి చేరుకునున్నారు వైఎస్ జగన్. రైట్కి ఇదే అంశకు సంబంధించి సీతారామపురం నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వినాయక్, ఇవాళ సీతారామపురానికి వైఎస్ జగన్ రాబోతున్నారు. ఎటువంటి కార్యక్రమాలు అక్కడ ఉండబోతున్నాయి? ఎయిర్పోర్ట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా మహానంది మండలంలోని సీతారామపురం గ్రామాన్ని రాబోతున్నారు. ఇక్కడ సీతారామపురం గ్రామంలో అత్యంత దారుణంగా వారం రోజుల క్రితం టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. మనం ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ ఇల్లే సుబ్బారాయుడు ఏదైతే నివాసం ఉంటున్న ఇల్లు. ఈ నెల 3వ తేదీ నాడు అత్యంత దారుణంగా అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఇంటి లోపల నిద్రిస్తున్న అతనిని టీడీపీ గుండాలు బయటకు తీసుకొచ్చి అత్యంత కిరాతంగా అతను హత్య చేయడం జరిగింది. పోలీసుల సమీక్షలోనే అక్కడ ఎస్ఐ అదేవిధంగా 2-3 కానిస్టేబుల్ ఈ గ్రామంలో ఉన్న సందర్భంలోనే వారి ఎదురుగుండానే అత్యంత కిరాతకంగా సుబ్బారాయుడిని హత్య చేయడం జరిగింది. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సహకరించలేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ రావాలని ఆశించినప్పటికీ భారీ మెజార్టీ రాకపోవడానికి సుబ్బారాయుడితో పాటు అదేవిధంగా జయనారపురెడ్డి వీరందరూ కారణమంటూ వారిని హత్య చేయడం కోసం కుట్ర పన్ని అర్ధరాత్రి సమయంలో బయట నుంచి భారీ మూకలను తీసుకొచ్చి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ శ్రీనివాసరెడ్డి భారీ భయోన్మత వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే 3వ తేదీ అర్ధరాత్రి సందర్భంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో జయనారపురెడ్డిని పోలీసులు గ్రామం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేసి బయటకు పంపించిన తరువాత అదే సందర్భంగా శ్రీనివాసరెడ్డి అదేవిధంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది గూండాలతో కలిసి గ్రామంలో స్వైర విహారం చేశారు. కత్తులు, రాళ్లతోటి, బీరు బాటిల్తోటి గ్రామంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఉంటారో వాళ్ళ ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ వారి మీదకి తెగబడే ప్రయత్నం చేశారు. అదే సందర్భంగా ఈ ఇంటి బయట జరుగుతున్న గలాటాను చూడడానికి వచ్చిన సుబ్బారాయుడు భార్య మీద ముందుగా అటాక్ చేయడం జరిగింది. ఆమె చేతుల మీద నరకడం జరిగింది. కత్తులతో నరికిన తర్వాత ఆమె భయాందోళనతో అరుపులు, కేకలు పెడుతున్న సందర్భంలోనే సుబ్బారాయుడు కూడా ఇంటి లోపల నిద్రిస్తుండగా అదే సందర్భంలో అతను కూడా బయట రావడం జరిగింది. అదే సందర్భంలో అతను బూతులు తిడుతూ అతని మీద హత్యా ప్రయత్నం చేసి అతని మీద కత్తులతో దాడి చేశారు. ఆ తర్వాత అతను చనిపోలేదు, కొనవొబ్బురితో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత బండరాలతో మోదీ అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఆ హత్యా ప్రయత్నం సందర్భంలో అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ కూడా బందోబస్తుకు తగిన విధంగా కేవలం ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుల్ ఉండడంతో వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో పోలీసుల మీద కూడా పెట్రోల్ పోసి తగలబెడతామంటూ కూడా టీడీపీ గూండాలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు కూడా ముందుకు అడుగు వేయలేని పరిస్థితి, రక్షించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అత్యంత కిరాతకంగా హత్యకు గురి కాబడ్డ సుబ్బారాయుడు కుటుంబాన్ని మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించుకోరు. ఇందుకోసం ఇప్పటికే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన ఓర్వకల్లుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆయన రోడ్డు మార్గంలో ఓర్వకల్ నుంచి మహానంది మండలంలోని సీతారామపురం గ్రామానికి చేరుకుంటారు. సీతారామపురం గ్రామంలో సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం కల్పించబోతున్నారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉండేందుకు అదేవిధంగా ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడబోతున్నారు.